డిఓపి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మాట్లాడించేద్దామా ఛానల్స్? ఓకే, ముందుగా మా డిఓపి గారు సినిమా ఫస్ట్ చూశారు కాబట్టి డిఓపి గారితోనే ఫస్ట్ మాట్లాడించాలనిపిస్తోంది. సో సార్, శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. S99 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రెస్ మీడియా అధికారులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ S99 మూవీకి నేను కెమెరామెన్గా వచ్చేసినందుకు నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకన్నా అంటే ఏ ఆర్టిస్ట్ అయినా, ఒక పెయింటర్ కానీ, ఒక మ్యూజిషియన్ కానీ, ఒక రైటర్ కానీ, డాన్సర్, సింగర్, వాళ్ళ ఆర్ట్ని ప్రజెంట్ చేసినప్పుడు వచ్చే అప్రిసియేషన్లో ఆనందం చాలా గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. నాకు ఈ సినిమా అటువంటి ఫీలింగ్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ని చూపించినప్పుడు మా గురువులు ఎంవి రఘు గారు, విజయ్ చక్రవర్తి గారు, టి సురేందర్ రెడ్డి గారు, నా కొలీగ్స్, అదర్ ఫ్రెండ్స్, మూవీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఫ్రేమ్ కంపోజిషన్స్, లైటింగ్ ప్యాటర్న్, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. అటువంటి అప్రిసియేషన్ ఇచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరికీ కారణం మా డైరెక్టర్ జగన్మోహన్ గారు. ఆయన నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ స్టోరీ నాకు డైరెక్ట్ చేసి ఈ సినిమాని ఆడియన్స్కి విజువల్గా బెస్ట్ క్వాలిటీతో ఎటువంటి షార్ట్స్ని కంపోజ్ చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతారు, అలా మీరు కంపోజ్ చేసుకోండి, లైటింగ్ డిజైన్ చేసుకోండి. సార్ ఇంకో సజెషన్ ఇచ్చారు, ఈ సినిమాకి టీవీ ఆరెంజ్ లుక్ చేద్దాం, దానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వండి, లైటింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అటువంటి మీరు చూసుకోండి నాకు ముందు సజెషన్ ఇచ్చారు. ఆ టీవీ ఆరెంజ్ లుక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలాగే డైరెక్టర్ గారు ఫిలిం మేకింగ్ మీద చాలా మంచి కమాండ్ ఉంది. ఎందుకంటే ఆయన సౌండ్ మీద మంచి గ్రిప్ ఉంది, ఎడిటింగ్ మీద, తర్వాత షార్ట్ డిజైన్ మీద ఇంతో చాలా మంచి ఆడుతుంది అన్నమాట. జనరల్గా సీన్కి డైలాగ్ రైటర్స్ కొంచెం ఎలాబరేట్గా రాస్తూ ఉంటారు. దాన్ని ఆయన ఓకే ఈ రోజుల్లో ఇంత లెంగ్తీ డైలాగ్ వర్కౌట్ అవ్వు, దీన్ని క్రిస్ప్ చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆ సీన్ చదివేటప్పుడు దాన్ని లెంగ్త్ బాగా తగ్గించి మీనింగ్ పర్ఫెక్ట్గా ఉండేలాగా క్రిస్ప్గా చేసేవాళ్ళు అన్నమాట. ఎడిటింగ్ కూడా మంచి ఫాస్ట్ పేజ్లో ఉండేలాగా, ఎక్కడ బోరింగ్ లేకుండా స్టోరీని ఈవెన్ స్క్రిప్ట్ వైజ్గా కూడా చాలా బాగా చేశారు అన్నమాట. అలాగే జగన్మోహన్ గారు ఈ సినిమాకి ఫస్ట్ టైం కెమెరా ముందు యాక్ట్ చేస్తూ, లీడ్ యాక్టర్గా యాక్ట్ చేస్తూ, అదర్ యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తూ, ఏ రోజు కూడా చిన్న టెన్షన్ కూడా ఫీల్ అవ్వకుండా మా అందరినీ ప్రేమతో, మా అందరినీ ప్రేమగా కమ్యూనికేట్ చేస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ ఎంతో బాగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారన్నమాట. అదర్ యాక్టర్స్తో సార్ ఏ విధంగా కావాలో, స్టోరీలో ఆ క్యారెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళందరికీ ఎంతో కమ్యూనికేట్ చేసి ప్రతి ఒక్కరి చేత 100% అవుట్పుట్ వచ్చేలా చూస్తున్నారు. ప్రతి యాక్టర్లు ఇందులో చాలా ఎంతో సంతోషపడి చేశారు అన్నమాట. శ్వేతవర్మ గారు, అదర్ యాక్టర్స్, దయానంద్ గారు, చక్రపాణి గారు, చిట్టి గారు, అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా ఈ షూటింగ్ ఒక అందరికి సంతోషాన్ని ఇచ్చింది అన్నమాట. అలాగే ఈ వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్ చిన్న, పవన్, తేజ, స్వామి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. షూటప్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అలాగే ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినటువంటి మన సంతోష్, సత్య, వీళ్ళందరూ ఈ సినిమాకి లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ పర్మిషన్ తీసుకొచ్చారు. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్లో చాలా రిచ్నెస్ కనిపించింది. థ్యాంక్ యూ సంతోష్ అండ్ సత్య. అలాగే ఈ సినిమాకి కలర్ గ్రేడింగ్ చేసినటువంటి ప్రసాద్ ల్యాబ్ కలరిస్ట్ కార్తిక్ నేత, థ్యాంక్ యూ. తన కలర్ గ్రేడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా రిచ్ లుక్ వచ్చింది.
అలాగే ఫైట్ మాస్టర్ అంజీ గారు హీరో గారి చేత చాలా అద్భుతంగా ఫైట్లు డిజైన్ చేసి మంచి ఫీల్ ఇప్పించారు అనమాట. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫైట్ బాల్ డ్రీమ్ వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా చేశారు అనమాట. ఎంతో బాగున్నాయి. ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి మూవీ. ఈ స్టోరీ కూడా ఎక్కడ బోర్ లేకుండా మంచి ఫాస్ట్ పేజ్లో ఉండేలాగా డైరెక్టర్ గారు కేర్ తీసుకుని చాలా బాగా డైరెక్ట్ చేశారు. నాకు ఈ సినిమాకి కెమెరామెన్గా వచ్చేసినందుకు చాలా చాలా సంతోషం కలిగింది. నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఈ షూటింగ్లో ఎంతో సపోర్టివ్గా అందరూ నిలిచారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి, జగన్మోహన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గిరీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన టెక్నికల్ టర్మ్స్ మాకేం అర్థం కావట్లేదు కానీ బట్ సినిమా చూస్తున్నప్పుడు ఈ ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు మాత్రం సంథింగ్ దట్ మ్యాజిక్ హ్యాపెండ్ అని మాత్రం తెలుస్తోంది. సో ఆ మ్యాజిక్ ఏంటో కూడా మనం తెలుసుకుందాము. అండ్ బంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, ఇందులో నేను లడ్డు క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ జగన్ సార్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ విశాల్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినందుకు థ్యాంక్ యూ విశాల్ మాస్టర్. థ్యాంక్ యూ. That was really short. Thank you so much. సుబ్బు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదే షార్ట్ అనుకుంటే ఇది ఇంకా షార్ట్. ఎనీవే థ్యాంక్ యూ. యశ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ జగన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. వర్క్ బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. శ్వేత గారు అంత మంచి డ్యాన్స్ మంచి ఫీల్ కొట్టాం. సో మూవీ చూసి మీరే చెప్పాలి. సో చిన్న మూవీస్ కదా, కొంచెం బాగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాట్లాడినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ప్లే చేసిన చంద్రకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. Good evening, everybody. Media work, media work. థ్యాంక్స్. సినిమా ఆల్రెడీ నేను చూశానండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో జగన్మోహన్ గారు. ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేస్తున్నా, డైరెక్షన్ చేస్తున్నా సరే చాలా కాన్ఫిడెన్స్గా చాలా చాలా బాగా చేశారు. సినిమా టేకింగ్ వేస్ ఏంటి, హాలీవుడ్ ఉంది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో మాతో పాటు కో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. దీనికి డిఓపి శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా చేశారు. అద్భుతంగా టేకింగ్ షార్ట్స్ అన్ని కూడా చాలా బాగుంది. సినిమా చూశాను కాబట్టి చెప్తానండి నేను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీరందరూ ఆదరించాలని. మార్చి 1 రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా మూవీలోనే ఆల్రెడీ హిందీ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది. దీనికి ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే ప్రొడక్షన్ వాళ్ళకి, మా కూడా చిన్న వాళ్ళకి, దీనికి పిఆర్ఓ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. నేను కూడా దీంట్లో ఒక టీజీపీ క్యారెక్టర్ చేశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దయానంద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. S99 మూవీలో నేను మెయిన్ యాంటగనిస్ట్ విలన్ క్యారెక్టర్ చేశాను. ఇంట్లో ఇట్ వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. నేను చాలా మూవీస్లో ఈ మధ్య వస్తున్నాను, బట్ దిస్ ఈజ్ స్పెషల్ మూవీ ఫర్ మీ. ఎందుకంటే మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్ నన్ను నమ్మి జగన్మోహన్ గారు నాకు ఇవ్వడం. అండ్ ఇందాక చంద్రకాంత్ గారు చెప్పినట్టు మూవీ ఆల్రెడీ మన టీం అందరం కూడా
ఇక్కడే స్క్రీన్లో చూసాము. మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న సినిమా కాదు యాక్చువల్గా. మీరు దీంట్లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవి చూస్తే ఇట్స్ లైక్ అంటే జగన్మోహన్ గారు ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా వర్క్ చేశారు. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్లోనే నేను కావాల్సిన కలర్ టింట్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు షూట్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఏంటి, గెటప్ ఏంటి, క్యారెక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రాపర్ రీజన్ ఉంటుంది ప్రతి పాత్రకి కూడా. సో చాలా డీటెయిల్గా ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసి ఆన్ లొకేషన్ ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఏమంటారు ప్లాన్డ్గా వేస్టేజ్ ఏమి లేకుండా. అలాగే సార్కి ఆల్రెడీ విఎఫ్ఎక్స్లో చాలా అనుభవం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ని కూడా చాలా అద్భుతంగా వాడారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ ఒక కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ కలర్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ దీనికోసం స్వాట్ ఫైట్ కూడా ఉంది మూవీలో. దానికోసం స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. సో చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయింది ఈ మూవీ ప్రొడక్షన్లో కూడా. మార్చ్ 1st ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీని చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే యతీష్ ప్రొడ్యూసర్ ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ మంచి సక్సెస్ అయ్యి ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ కూడా ఉంటుంది సార్. మీకు ఇప్పుడు చెప్తారు, తర్వాత చెప్తారు. దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. దానికి సంబంధించిన డీటెయిల్స్ సార్ చెప్తారు. ఇది ఇక్కడతో అయిపోదు యాక్చువల్గా. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ సక్సెస్ అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, sir. Thank you so much. The man behind this S99. Encyclopedia of S99 అని చెప్పొచ్చు సార్. బికాస్ ఆ సినిమా గురించి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ ప్రతి సెకండ్ కి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ బయటపడుతుంది మీతో మాట్లాడుతుంటే. సో మీరు మాట్లాడుతుంటే వినాలి అనుకుంటున్నాం సార్. ప్లీజ్ జగన్మోహన్ గారు. యాక్చువల్గా S99 క్యారెక్టర్ నేమ్ చేయాల్సింది కాదు. బేసిక్గా సినిమా ప్లాన్ చేసినప్పుడు, స్టోరీ లైన్ ప్లాన్ చేసినప్పుడు we were searching for a particular artist who can do this S99 character. But the major problem ఏంటంటే ఈ వేషం ఎవరు చేసినా క్లీన్గా గుండు గీసేయాలి, మొత్తం వెంట్రుకలన్నీ తీసేయాలి. లిటరల్లీ సన్యాసి లుక్ కావాలి. న్యాచురల్గా ఎగ్జిస్టింగ్ సినిమాలు ఆల్రెడీ రన్నింగ్ సినిమాలో ఉన్నవాళ్ళు కంటిన్యూటీ ఇష్యూ తోటి న్యాచురల్గా అది చేయలేరు, ఆ గెటప్ చేయలేరు. అప్పటికి ట్రై చేసాం, చాలా మంది ట్రై చేసాం. తర్వాత బాంబేలో ఆడిషన్ చేసేసి కొంతమంది ట్రై చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు సూట్ అయ్యారు, వాళ్ళు రెడీ టు క్లీన్ షేవ్. ఎక్కడో కొడుతుంది బేసిక్గా వీళ్ళని. వాడికి తెలుగు చెప్పలేడు, ప్రాంప్టింగ్తో మేనేజ్ చేయాలి. బట్ అల్టిమేట్లీ చాలా ట్రై చేసిన తర్వాత దెన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు, సరే ఎవరినో అడుగుతున్నారు అనుకోండి, ఇవన్నీ వీళ్ళని గీసి ట్రై చేయకూడదు. దెన్ ఐ డిడ్ నేను క్లీన్ షేప్ చేసుకుని ఆడిషన్ అది చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆ క్యారెక్టర్ కావాల్సిన లుక్ ఉందా లేదా అని చూసిన తర్వాత ఐ డిసైడెడ్ ఓకే ఐ విల్ సూటబుల్ ఫర్ ద క్యారెక్టర్. I have been compelled to do this character. It's not that my interest that I have to do this character. But ultimately, it has come out. The character has come out the way I was visualized. So that was my experience with the cinema. And coming from
because I was an announcer and I was a news reader, I was a commentator and so many things in All India Radio. So from radio background I came in. So naturally my cinema, first character of my cinema, it has to sound different than the routine cinema. And we successfully attempted it. Because we had a great sound designer. Ravi Garbani, he was Ramoji Film Institute Symphony, he was heading the symphony. He is a brilliant technician. He is the one who has designed the audio designing and post-production and he was the in charge. So we had a brilliant team from audio side. Of course, cinematography, Srinivas Garu has done brilliant work. And then we took it to the next level with Teal Orange. The Teal Orange అనేది generally 99.9% all the Hollywood action thrillers will be in a format called, in a color called Teal Orange. And we wanted to have the Teal Orange. I don't think any Indian cinema is attempted at this level. They have done there are some cinemas where in some particular scenes they use the Teal Orange. But altogether cinema Teal Orange uses in this process cinema. So we have attempted to give you a different look. We have attempted to give you a different story. We have attempted to give you a different storytelling side. And naturally the characters, dialogues, ఇవన్నీ చాలా natural గా ఉంటాయి. టుడే సినిమాలో ఉన్న ఆర్టిఫిషియల్నెస్, ఏది తెచ్చుకొని పెట్టిన గొంతుతోటి అట్లాంటి డైలాగ్ రావడంలో బేసికలీ ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్స్ కానీ డైలాగ్స్ విల్ బి వెరీ వెరీ న్యాచురల్. సో ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ డైరెక్టర్ ఈస్ he may write, see, basically fundamental thing ఏంటంటే పేపర్ మీద రాసినప్పుడు 100 things పొరలో 100 ఐటమ్స్ పెట్టుకొని రాస్తాం. అది రియల్గా పెర్ఫార్మెన్స్ లొకేషన్కి వెళ్ళేప్పటికీ 60% వస్తుంది. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్లో అక్కడ ఇక్కడ తప్పులు ఒప్పులు చేస్తే ఆల్మోస్ట్ 40% వస్తుంది. ఈ 40% ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంత అవుతుంది అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఇఫ్ యూ కెన్ అచీవ్ 40%, it's a great thing. But in my assessment, I think we have achieved almost 70% of what I visualized. That is the real happiness and that is the real feel a director will have, because visualize చేయడం, the whole cinema ni మొత్తం బుర్రలో విజువలైజ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసి ఇది నేను అనుకున్న దానికి ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు if it is less than 50%, no director will be happy. Of course, for a creative ఏరియాలో సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు జరగదు. అందరికీ నచ్చిన సినిమాలు కూడా డైరెక్టర్ ఒక యాంగిల్ ఆలోచిస్తాడు. ఇక్కడ కొన్ని సీన్లో there are some issues I did of experience. So there is no limit in learning. I'm very happy to see that this cinema is hitting the screens on 1st March. So Yeti's first cinema is hitting on 1st March on large screens. Thank you everybody. Thank you everybody's contribution to the cinema. Thank you. Thank you, sir. Thank you so much. And now comes the gorgeous and the beautiful soul, Shweta Varma గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్, బికాజ్ మీరు లేకుండా మేము లేము. అండ్ నేను ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఐ రిసీవ్ extreme support from each and every one of you. Thank you so much for that, and thanks to you for hosting so beautifully. So S99, the story of a nameless warrior. సృష్టిలో జరిగే ఏది యాదృచ్ఛికం కాదు అని మీ ట్రైలర్లో చూసినట్టే, సార్ యు ఆర్ డెస్టైన్డ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. స్టోరీకి ఒక ఐడియా వచ్చినప్పుడు అది సినిమా అయ్యేదాకా there are so many challenges, but the most beautiful part of storytelling ఏంటి అంటే at the end of the day ఒక end product చూసుకున్నప్పుడు the end product is for the audiences. Audience కోసమే సినిమా. సో ఆ పర్పస్ లో ఈ సినిమాకి నేను ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ లో అసోసియేట్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ద క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. పూజ నా క్యారెక్టర్ పేరు.
మస్తు ఉంటుంది, అది నేను చెప్తే మంచిగా ఉండదు. ద క్యారెక్టర్ ఇస్ వెరీ యూజువల్లీ మనకి ఒక అమ్మాయిని క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ లో చేసిన రోల్స్ కావచ్చు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, సౌత్ సినిమా ఇండస్ట్రీలో నౌ డేస్ విమెన్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా డిఫైన్డ్ గా రాస్తున్నారు, చేస్తున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మన ఉన్న జనరేషన్ లో ఆడియన్సెస్ కొత్తదనాన్ని కోరుకున్నారు. సో జడ్జ్మెంటల్ జోన్ లో ఎవరు లేరు, ఎందుకంటే ఒక సినిమా చూసినామంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్ థింగ్. సో ఒక ట్రైలర్ చూసి దాని తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా ఇట్ లైక్ ద ఫిల్మ్. ఇప్పుడు మన జనరేషన్ లో సో మెనీ అదర్ ఫిల్మ్స్, బలగం కావచ్చు అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ స్టోరీ చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల they have become very successful. So that is my confidence when I associate with new actors. Dini nenu I see it as a very like wonderful film, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. సార్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్ ఆరెంజ్ స్టీల్ అనేది చాలా బాగుంటది స్క్రీన్ మీద చూసినప్పుడు. క్యారెక్టర్స్ మీద మీ ఫోకస్ న్యాచురల్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ సినిమా 1 hour 52 minute డ్యూరేషన్. అండ్ సో ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరినీ ఐ విల్ నోటింగ్ ద నేమ్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. ఈ సినిమా అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ వితౌట్ ఆల్ దీస్ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఎక్స్ట్రీమ్ గా సపోర్ట్ చేసింది రమేష్ ప్రసాద్ గారు. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రసాద్ ల్యాబ్స్ లోనే జరిగింది. అండ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అంటే అన్లెస్ మ్యాటర్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరండి. సో రాఘవేంద్రరావు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ దగ్గర టైం కి కూడా యూ హ్యావ్ టు వెయిట్. అలాంటిది మమ్మల్ని ప్రమోట్ చేశారు అంటే ఎంతో కొంత కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ సినిమా బాగాలేకపోతే ప్రమోట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్ప్రెడింగ్ అ వర్డ్ అబౌట్ అవర్ ఫిల్మ్. అండ్ సో జగన్ సార్ హీఈస్ an all-rounder. Versatile experience being in so many fields has added to S99. So I just want to mention these names. And cinema is incomplete without a producer. Yatish Gargi and Nandini Gargi, a big thanks for malant actors ki oka hope anedi isnaru industry lo, for giving us that opportunity. And Maniopi Srinivas garu for bringing wonderful technical quality to the film. My preview already ayindi. So 1 hour 52 minutes oka cinema ni తీస్తున్నారు అంటే it's just a story that happens which is in the film. So definitely give us that chance to watch the film. And editor Anirudhan gariki a big thanks. Fight master Anji garu చాలా wonderful fights compose చేశారు. మీరు ట్రైలర్ లో కూడా చూస్తుంటారు. So they have been choreographed very well. It's very natural. And మాకు పిఆర్ఓ మూవీ అంతా కూడా మీరు గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ enter amazing places by promoting it so well. Thank you so much. And my direction team వాళ్ళందరికీ కూడా ఓవేసుకోవాలి, because direction team లేకుండా the film does not really take off well. Teja, Chinna, Ram Pawan and executive producer Santoshi and Satyaki for being so అందరితో కోఆర్డినేట్ చేసి డేట్స్ అన్ని తీసుకొని ప్రొడక్షన్ ఇస్ ఆల్సో మేజర్ పార్ట్. బిగ్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ yes, so post production as I mentioned Prasad Film Labs Private Limited లో జరిగింది. నేను when I'm talking about all these people నేను ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే without 5,000 కలిసి ఒక చెయ్యిలాగా without all these people we are incomplete. So it's very important for me to mention the names of these people. Vijay garu ఒక song compose చేశారు. Big thanks to Vijay garu. And background music is given by N. Sudhir Kumar garu. And co-producer Madhubala gariki big thanks. Vishal Master for the choreography of the song which you just watched. And of course the wonderful actors Daya garu, Chandrakant garu, Banti, Yash and Subhu. Ayushi Patel, she's not there. And of course, I would also want to mention the rest of the cast names. Chhatrapati Shekhar garu, Shivanarayana garu, Chakrapani garu, Yogi garu, Allu Ramesh garu. So వాళ్ళు ఇప్పుడు లేరు మనతో, but a big thanks to them for being a part of S99 and for making it the film it is. We watchers have done a wonderful job. And production design C. Pranati garu and Rupalakshmi garu, big thanks for being a part of S99.
అండ్ సౌండ్ డిజైనింగ్ కో సూపర్వైజర్ కే రవిశంకర్ గారు. సో ఇదంతా కూడా ఇన్ అసోసియేషన్ విత్ 5 Ball PRO which is presenting S99. నేను ఈ పేర్లని ఎందుకు మెన్షన్ చేశాను అంటే వితౌట్ దీస్ నేమ్స్ మేము యాజ్ యాక్టర్స్ వస్తాము, మా షూట్ మేము చేసుకుంటాం వెళ్ళిపోతాము. వీ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మాకు ఎంత రికగ్నిషన్ వస్తుందో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. అండ్ ఓ సినిమా అనేది ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటేనే కంప్లీట్ అవుతుందండి. సో వన్ ఫ్యాక్టర్ దట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్ జర్నీ ఇస్ యువర్ లవ్. సో గివ్ us that chance. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, USA లో రిలీజ్ అవుతుంది, దుబాయ్ లో రిలీజ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్ లో రిలీజ్ అవుతుంది, అండ్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ us, రాఘవేంద్ర రావు గారు అండ్ సురేష్ బాబు గారు, సో ఆల్ దీస్ big names, if they're supporting us, it's because there is a story that we want to tell you, the story of S99. ఆ S99 లో భాగంగా మేమంతా ఇక్కడ మీ ముందు ఉన్నాము బికాస్ March 1st మా సినిమా రిలీజ్ అవుతుంది. సో గివ్ us that chance, do watch the film and మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా వర్డ్ స్ప్రెడ్ చేయండి. సో దాట్ గివ్స్ లైఫ్ టు లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్. మాకు కావాల్సింది మీ నుండి ఆ సపోర్ట్. ప్లీజ్ డూ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. నిజంగా ప్రతి ఒక్కరిని మెన్షన్ చేసి టెక్నీషియన్స్ కూడా రికగ్నిషన్ రావాలి అనే ఒక మంచి థాట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. ఒకసారి గట్టిగా చెప్పండి శ్వేతకి. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ మార్చ్ థియేటర్స్ లో కలుద్దాం. సో ఫైనల్ గా మా ప్రొడ్యూసర్ గారితో మాట్లాడించేద్దాం. ద యంగెస్ట్ ప్రొడ్యూసర్. నిజంగా ఇట్ ఈస్ సో హ్యాపీ టు సీ. నిజంగా యంగెస్ట్ ప్రొడ్యూసర్ అంటే మీ నుంచి చాలా ఎక్కువ సినిమా చూడాలనుకుంటున్నాం మేము. ప్లాన్ కూడా అదే అండి. యాక్చువల్లీ when we started, before I start, thanks for everybody. Thanks everybody, the entire team, very collective effort. ఫస్ట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్ ఐ థాట్ మూవీ అండ్ అంటే ఏముంటుంది జనరల్గా వాట్ ఎవర్ 60 days 90 days ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ but after getting into the process and stuff I figured out it's not as easy as it seems. మేము ప్లాన్ చేసింది when we our main plan was more than one movie at a time. సార్ గట్టిగా మాట్లాడండి సార్. మైక్ దగ్గర పెట్టండి. మైక్. Hello. So our main reason when we started the first film was we didn't want to cut off and start another film. We wanted to drag. We wanted to tell a story that is longer. So currently, after this movie is done, we are starting pre-production of the prior part for this. This is technically part 2. So we will be starting a part 1 pre-production immediately after this movie is released. And before I go, thanks to all the media, and my entire team and the crew that worked on the film. And Amish Garu, special thanks because he supported us in many ways, many different ways. Thank you. Thank you so much. And a request to the team, ఒక చిన్న Q&A session. Thank you so much media. ఇంతవరకు మా అందరికి చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సో మీడియా నుంచి కొన్ని questions. First question, please.